ఒక కందిరీగ ఆనందంగా నిద్రపోతూ ఉంటే ఆ గుహలో ఉన్న సింహం గట్టిగా గాండ్రిస్తోంది. కందిరీకు నిద్రాభంగమైంది. కోపం వచ్చే సింహం ముక్కు మీద గట్టిగా కుట్టింది. సింహానికి చిరాకు పుట్టి పంజా గట్టిగా విసురుతూ కందిరీగ నలిపేయాలని చూసింది. అది దాని పంజాకు దొరకకుండా అటు ఇటు తిరుగుతూ సింహాన్ని మరింత విసిగించింది. మృగరాజు సింహాన్ని ఏడిపించానన్న ఆనందంతో జుయ్యమంటూ గుహంతా కలయి తిరిగింది. దురదృష్టవశాత్తు దాని దారిలో ఒక సాలీడు గూడుంది. ఆ వలలో చిక్కుకుంది. ఆకలితో ఉన్న సాలెపురుగు కందిరీగను లటక్కన నోట కరుచుకొని దెబ్బకు మాయం చేసేసింది. నిజమైన పెద్ద శత్రువు కన్నా ఒక్కొక్కసారి ఒక అర్భకపు శత్రువు కూడా ప్రమాదకారిగా పరిణమించవచ్చు. ఎందుకంటే దాన్ని ఎదుర్కోవడానికి తగిన అస్త్రశస్త్రాలతో మనం సిద్ధంగా ఉండం. మన దగ్గర దాన్ని రూపుమాపే ఆయుధాలు కూడా ఉండవు. గతంలో ఒక అర్భకపు వైరస్తో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడాం, గుర్తుంది కదా. గుడ్ లక్.